ధాన్యం కొనుగోళ్ల విషయంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంత్రి నాదెండ్ల మనోహర్ రైతాంగానికి భరోసా కల్పిస్తున్నారని జనసేన పార్టీ నాయకులు పేర్కొన్నారు. రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేయడంతో పాటు 24 గంటల్లోనే వారి ఖాతాల్లో జమ చేస్తున్నారని చెప్పారు. తెనాలి బోస్ రోడ్లోని మంత్రి నాదెండ్ల మనోహర్ క్యాంపు కార్యాలయంలో గురువారం సాయంత్రం జనసేన పార్టీ నాయకులు మీడియా సమావేశాన్ని నిర్వహించారు. పార్టీ నాయకులు తోటకూర వెంకటరమణారావు, హరిదాస్ గౌరీశంకర్, షేక్ ఇస్మాయిల్ బేగ్, ఎర్రు వెంకయ్య నాయుడు తదితరులు మాట్లాడుతూ రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసే విషయంలో ప్రతిపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అన్నారు. రైతులకు ఇబ్బంది కలగకూడదని మంత్రి నాదెండ్ల మనోహర్ చొరవ తీసుకుని వారికి భరోసా కల్పిస్తున్నారని చెబుతూ తెనాల్లో ఇప్పటికే 2000 మెట్రిక్ టన్నులకు పైగా ధాన్యం కొనుగోలు చేయడం జరిగిందని వారు తెలియజేశారు. తడిసిన ధాన్యం 25% తేమ ఉన్నప్పటికీ ఎటువంటి అడ్డంకులు లేకుండా కొనుగోలు చేస్తున్నారని, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. సమావేశంలో పలువురు జనసేన పార్టీ నాయకులు పాల్గొన్నారు. పౌర సరఫరాల శాఖ మంత్రి అయినటువంటి నాదెండ్ల మనోహర్ గారు పూనుకొని ఈ సంవత్సరం రైతు బాంధవుడిగా రైతులందరూ సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పి మరి వారు ఈ సంవత్సరం ఈ కొనుగోలు ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా తెనాలి నియోజకవర్గ ప్రజల తరఫున కాకుండా గుంటూరు జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల తరఫున కూడా మన మంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సమావేశాన్ని మరి 2వ తారీఖు నుంచి 11వ తారీఖు దాకా స్టిల్ ఈ రోజు దాకా 2120 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. మరి ఈ కొనుగోలు చేస్తున్న ధాన్యానికి తక్షణమే 5-6 గంటల్లో కూడా డబ్బులు వచ్చేసిన సందర్భం ఈరోజు ఉంది. కానీ ఈరోజు బీపీటీని కూడా ప్రభుత్వం తరఫున ప్రతి ఒక్క ధాన్యపు గింజను కొనుగోలు చేస్తామన్న హామీ ఇచ్చినందుకు తెనాలి ప్రాంత రైతులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. బాధ వెళ్ళగొక్కుతుంది ఎవరు అంటే ప్రతిపక్ష హోదా కూడా లేని నాయకులని తెలియజేస్తూ, రాబోయే రోజుల్లో ఎక్కడెక్కడైతే రైతులు ధాన్యాన్ని ఆరబెట్టుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం అండగా ఉంటుంది. తడిచిన ధాన్యం 17% తేమ ఉంటే 17% లోపు ఉంటే 1740 రూపాయలు వాళ్ళకి నిక్కచ్చిగా అందజేయడం జరుగుతుంది. పర్సంటేజ్ పెరిగే కొద్దీ ఒక్కొక్క పర్సంటేజ్కి తగ్గుతూ వస్తుంది. ఇది గ్రహించాలి. ఎప్పుడైతే ఆరబెట్టుకుంటారో ఆరబెట్టుకునే వారు తేమ శాతం తగ్గిద్ది కాబట్టి వాళ్ళకి రేటు కూడా కలిసి వచ్చిద్దని తెలియజేస్తూ, ఒక నెల రోజులు, ఒక 20 రోజులు, ఒక 30 రోజులు అలా వ్యత్యాసం ఉంటుంది. కొయ్యటంలో కూడా ప్రతి గింజని కూడా ప్రభుత్వం కొనుగోలు చేయాలని ఉద్దేశంతో మేము ఉన్నాం. ప్రతిపక్షాలు దీన్ని రాజకీయ కోణంలో చూపిస్తే ఉద్దేశంతో ఉన్నారు. ప్రతి రైతు నష్టపోకూడదు, ప్రతి రైతుకి డబ్బు చేరాల్సిందే, ప్రతి గింజ ప్రభుత్వం కొనుగోల్సిందే ఒక సదుద్దేశంతో గౌరవ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్ర వ్యాప్త పర్యటన చేస్తూ ఉన్నారు. మీరు గమనిస్తూ ఉన్నారు, మీరు చూస్తూ ఉన్నారు. సోషల్ మీడియాలో కానివ్వండి, వార్తాపత్రికల్లో కానివ్వండి, ప్రభుత్వం ఏమో 48 గంటల్లోనే ధాన్యం కొనుగోలు చేసి 48 గంటల్లోనే డబ్బులు వేస్తూ ఉన్నారు. కానీ 4-5 గంటల్లోనే డబ్బులు పరిస్థితి చూస్తూ ఉన్నారు. రైతులు చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పద్ధతి ఎప్పుడు మేము చూడలేదు. గతంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం నేరుగా ఇంత పెద్ద ఎత్తున ధాన్యాన్ని కొనుగోలు చేసిన పరిస్థితి లేదు. అలాగే డబ్బును కూడా 4-5 గంటల్లో ఖాతాలో పడిన పరిస్థితి లేదని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఈరోజు మనం చూస్తా ఉన్నాం. బ్రహ్మాండంగా జరుగుతుంది. నాదెండ్ల మనోహర్ గారు రాష్ట్రం మొత్తం కూడా పర్యటిస్తున్నారు. ఇంకా మిగిలిన ధాన్యాన్ని ఇంకా వరి కోతలు జరుగుతూనే ఉన్నాయి. అన్ని రైతు సేవా కేంద్రాల్లో కొనుగోలు కోతలు ఉన్నంతకాలం జరుగుతూనే ఉంటాయి. ఇంకో దాదాపు 20 రోజులు, నెల వరకు కూడా ధాన్య సేకరణ జరుగుతూనే ఉంటుంది రైతు సేవా కేంద్రాల్లో.